వెల్కమ్ టు స్టూడియో 1 న్యూస్. గరికపాటి సీతమ్మ తల్లిపై నీచపు మాటలు, నా అన్వేషణ యూట్యూబర్ పై బగ్గుమంటున్న హిందూ సంఘాలు. ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తుల విషయంలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారిన విషయం తెలిసిందే. కొంతమంది మహిళలు శివాజీ వ్యాఖ్యలకు సపోర్ట్ చేయగా, మరికొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఆయన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఒకరి డ్రెస్సింగ్ సెన్స్ ను ఏ విధంగా జడ్జ్ చేస్తామని శివాజీకి కౌంటర్లు వేశారు. ఈ వివాదం నేపథ్యంలో శివాజీ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరై సారీ చెప్పారు. అదే విధంగా తన వివరణ కూడా ఇచ్చారు. అయితే తాజాగా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారాయి. ఆ నీచుడు ఏకంగా హిందూ దేవుళ్లను, ప్రవచనకర్త గరికపాటి శ్రీనివాస్ గారిని శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో వివాదంలోకి లాగాడు. శివాజీ వ్యాఖ్యల్ని పూర్తిగా యూట్యూబర్ తప్పుపట్టాడు. అసలు హీరోయిన్లు బోల్డ్ గా డ్రెస్సింగ్లు వేసుకోకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ నీచంగా మాట్లాడాడు. అంతటితో ఆగకుండా ప్రవచనకర్త గరికపాటి గారి గురించి నీచంగా మాట్లాడాడు. రామాయణం, మహాభారతం గురించి కూడా మాట్లాడుతూ మనం దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లి, ద్రౌపదిల గురించి కూడా చాలా జుగుప్సాకరంగా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. వెంటనే నా అన్వేషణ యూట్యూబర్ ను ఇండియాకు రప్పించాలని హిందూ సంఘాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి. వీరిని ఇలానే వదిలేస్తే మన దేవుళ్లను టార్గెట్ చేసుకుని సనాతన ధర్మం గురించి మరింత పేట్రేగిపోయి నీచంగా మాట్లాడే అవకాశం ఉందని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. మొత్తంగా యూట్యూబర్ నా అన్వేషణ వివాదం ఇన్స్టాల్లో ట్రెండింగ్ గా మారింది.